హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్సిస్ కుకింగ్ ఆర్ట్స్. నేను మీ శ్రీవిద్యాని. ఈరోజు వ్లాగ్ చూపిస్తున్నానండి. ఇదేంటంటే మేము ఒంగోలుకి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాము. అక్కడ బీచ్కి వెళ్ళి అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా నేను మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు మేము కార్లో వెళ్ళామండి. నెక్స్ట్ అక్కడ బీచ్లో అంతా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత మేము ఇందులోనే నేను రెస్టారెంట్కి వెళ్ళాము. అది ఇక్కడ హైదరాబాద్లో. ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ బీచ్లో నేను మా హస్బెండ్ ఇట్లా ఫుట్ ప్రింట్స్ తీసామన్నమాట. చాలా బాగా వచ్చింది శాండ్లో. తర్వాత బీచ్ ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది. పిల్లలు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలైతే బకెట్, బాల్, జగ్గు అన్నీ తెచ్చుకున్నారండి. ఎందుకంటే వాళ్ళు శాండ్లో ఇసుకలో ఆడుకోవాలి అని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. సో తీసుకొని వచ్చారు. ఇక నేను మా హస్బెండ్ కొంచెంసేపు వాటర్లో అలా ఆడుకున్నాము. దాని తర్వాత అక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ బోట్స్ కూడా ఉన్నాయి. సో ఆ బోట్స్ పైన ఎక్కి మేము ఫొటోస్ దిగామన్నమాట. చాలా బాగున్నాయి బోట్స్, చాలా బ్రైట్గా. అప్పుడే వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టారనమాట. చూడండి, ఇక్కడ మా హస్బెండ్, మా పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో. ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే ఇక్కడ బీచెస్ అవేమి ఉండవు కాబట్టి ఇటు మేము ఒంగోలు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము. మా పిల్లలైతే బీచ్కి వెళ్ళిన తర్వాతే మనం స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. చూసారుగా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. న్యాచురల్గా బీచ్లో ఉండే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఎంత స్విమ్మింగ్ పూల్స్, ఎంత వాటర్లో ఆడుకున్నా బీచ్లో అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. చూసారా బోట్స్ ఎంత బాగున్నాయో, గ్రీన్, ఎల్లో కలర్, చాలా డార్క్ కలర్స్తో చాలా బాగుంది. ఇది కూడా చూడండి, వాటర్ చాలా, ఇది ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం అలలు అనేవి చాలా పెద్దగా వస్తున్నాయి. బీచ్లో అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తే మా పిల్లలు ఇలా పడుకున్నారు. తర్వాత బోట్ లాగా అలా కూడా వాళ్ళు బాగా చాలా ఆడుకున్నారు. చూడండి, మా బాబు చెప్పాను కదా బకెట్స్, మగ్గు అన్నీ తెచ్చుకున్నారని. వాళ్ళు ఇలా శాండ్తో ఆడుకోవడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు. తను ఇలాగ శాండ్తో ఇలా ట్రై చేస్తూ ఆడుతూ ఉన్నప్పుడే తనకి అక్కడ చిన్న ఫిషెస్ కూడా పడిపోయినవి దొరికినాయి అన్నమాట. లాస్ట్లో నేను చూడండి అది ఫిష్ తెచ్చిపెట్టి దాన్ని అలా పెట్టేసి కొంచెంసేపు ఆడుకున్నారనమాట. ఇలా చిన్న ఫిషెస్ బయటకు వచ్చేసినాయి. అది వాళ్ళు కలెక్ట్ చేసుకుని దాంతో ఇలా ఆడుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఇలా బోట్లో కూర్చొని కొంచెంసేపు వాటర్లో ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడికి బీచ్ వ్లాగ్ అనేది అయిపోయిందండి. ఇది తర్వాత మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత వివాహ భోజనం అని రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా స్పైసీగా కూడా ఉన్నాయి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫుడ్ అంతా కూడా టేస్టీగా ఉంది. అండ్ ఇంకా నీట్గా కూడా సర్వ్ చేశారు. మేము బయటికి రావడానికి చాలా భయపడ్డాము, ఎందుకంటే అందరూ కరోనా అనేసి. కానీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడే బయటకు వచ్చామండి. పిల్లలు ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతున్నారు. సో వెళ్దామనేసి ఒకసారి ప్లాన్ చేసుకొని వచ్చాము. ఇక్కడ నీట్గా ఈ అరటికాయ ఆకులు ఉంటాయి కదా, బనానా లీవ్స్, దాంట్లో సర్వ్ చేశారనమాట. మా పిల్లలైతే చాలా వెరైటీగా ఉంది అనేసి అంటున్నారు. వాళ్ళు బనానా లీవ్స్లో ఎప్పుడు తినలేదు.